చాలా బాధతో ఆవేదనతో జరిగినటువంటి సంఘటన పైన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యావత్ కేబినెట్ మొత్తం దిగ్భ్రాంతిని వ్యక్తపరచడమే కాకుండా జరిగినటువంటి సంఘటనలు ఇటువంటి సంఘటనలు గతంలో కూడా ఇలా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇటువంటి సంఘటనలన్నిటిపైన సీరియస్ గా ఉండాలనేటువంటి ఆలోచనతోనే కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం కేబినెట్ ఇప్పటికే 2-3 సార్లు దీనిపైన రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ సంఘటన జరిగినటువంటి విషయం తెలిసిన మరుక్షణం నుంచే అందరి మంత్రులతో మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడుతూ ఆసుపత్రులతో మాట్లాడుతూ కావాల్సినటువంటి నివారణ చర్యల కోసం తీసుకోవాల్సినటువంటి చర్యల కోసం కాన్స్టాంట్ గా మానిటర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు సంఘటన స్థలం నుంచి ప్రత్యేకంగా ఉండి అధికారులతో క్షేత్రస్థాయిలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మార్చులు శ్రీ దామోదర్ రాజనరసింహ గారు ఉదయం నుంచి ఇక్కడే హాస్పిటల్లో ఉండి క్షతగాత్రులకు జరిగినటువంటి సంఘటన పైన విచారం వ్యక్తపరుస్తూనే వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ ఏర్పాటు చూస్తూ ఉన్నారు. అట్లాగే ముఖ్యమంత్రి గారు నాకు ప్రత్యేకంగా ఫోన్ చేసి సంఘటన స్థలానికి హాస్పిటల్కి వెళ్లి జరిగినటువంటి సంఘటన పైన తీవ్రమైనటువంటి విచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వ్యక్తపరచడమే కాకుండా చనిపోయినటువంటి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ప్రగాఢమైనటువంటి సానుభూతిని సంతాపాన్ని తెలియజేయటమే కాకుండా చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్కొక్క మనిషికి సంబంధించి 5 లక్షల రూపాయల వరకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. సరే, వారి జీవితాలలో తిరిగి తీసుకొని రాలేం, కానీ సాధ్యమైనంత వరకు ఆ కుటుంబానికి ఎంతో కొంత వెసులుబాటు కల్పించడానికి ఈ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఒక ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ పరంగా ప్రకటించడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కేబినెట్ సహచరులందరితో మాట్లాడి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియాని ప్రకటించమని వారు స్పష్టంగా చెప్పినటువంటి సమాచారాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అలాగే సంఘటన జరిగిన మరుక్షణం నుంచే అటు ఫైర్ డిపార్ట్మెంట్ వారితో కానీ లేకపోతే ఇతర సిటీ పోలీస్ కమిషనర్ వారితో కానీ మున్సిపాలిటీ వారితో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కానీ హెల్త్ డిపార్ట్మెంట్తో కానీ నిత్యం మానిటరింగ్ చేస్తూ ఆ కుటుంబ సభ్యులతో కూడా ఫోన్లో ముఖ్యమంత్రి గారు పర్సనల్గా మాట్లాడటం జరిగింది. మంత్రులంతా దగ్గరుండి ఈ క్షేత్రస్థాయిలో కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ సంఘటన జరిగినటువంటి బహదూర్పురా తహసీల్ చార్మినార్ ప్రాంతంలో ఉన్నటువంటి గుల్జార్ హౌస్ లో సరే, ఇది ఆ ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం ఎన్ని గంటలకి ఉదయం పూట ఫైర్ యాక్సిడెంట్ లోపల షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం భావిస్తా ఉన్నారు. ఆ బిల్డింగ్ లో పడుకున్నటువంటి వాళ్ళు ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల రేగినటువంటి మంటలతోనో పొగతోనో వాళ్ళు మరణించినట్టుగా ప్రాథమిక సమాచారం ద్వారా సంబంధిత అధికారులు ఇచ్చినటువంటి సమాచారం తెలియజేస్తా ఉన్నారు. ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కి ఉదయం పూట ఆ పరిసర ప్రాంతం నుంచి అనానిమస్ కాల్ ఒకటి 6:16 సమాచారం అందిస్తే 6:17 అక్కడి నుంచి ఫైర్ ఇంజిన్ ఇమ్మీడియట్ గా మొగల్పురా ఫైర్ ఇంజిన్ 6:17 బయలుదేరి 6:20 ఆ ప్రాంతాన్ని చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది.
దీంట్లో దాదాపు 11 ఫైర్ ఇంజిన్లు వాడటం, అట్లాగే ఒక రోబోని కూడా డిపార్ట్మెంట్ పరంగా వాడారు. 70 మంది ఫైర్మెన్లు, 17 మంది ఆఫీసర్లు దగ్గరుండి ఇంకా దాన్ని విస్తృతంగా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేస్తూ కాన్స్టెంట్ గా మానిటర్ చేయడం వల్ల ఈ ప్రమాదం ఇంకా వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేయగలిగారు. ఈ డిపార్ట్మెంట్లన్నీ కోఆర్డినేషన్తో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఈ ప్రమాదాన్ని పరిమితానికి ముందుకు పోకుండా ఆఫ్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఒక డిఎఫ్ఓ కూడా ఆ సంఘటనలో లోపలికి వెళ్లి ఇంజ్యూర్ అయ్యి ఈరోజు స్మోక్తో అతను కూడా హాస్పిటలైజ్ అయి ఉన్నారు. వారికి కూడా ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ జరిగినటువంటి సంఘటన పట్ల రాష్ట్ర ప్రభుత్వం, మానవత్వం ఉన్నటువంటి అందరం కూడా ఈరోజు బాధిస్తున్నాం, శోకిస్తా ఉన్నాం. ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటనగా భావిస్తా ఉన్నాం. తదుపరి ఈ కార్యక్రమాలన్నీ అయిన తర్వాత సంపూర్ణంగా విచారణ జరిపించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలన్నీ చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఎప్పుడూ అన్ని శాఖల పరంగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాం.